హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఏ తెలుగు అండ్ దెన్ ఫేస్బుక్ ఛానల్స్. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ MuleSoft ఏపీఐ టెస్టింగ్ ట్యుటోరియల్. MuleSoft అనేది ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హైఫై డిమాండింగ్ కోర్స్ అనమాట. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి పింగ్ చేయండి, లేకపోతే కాల్ చేసైనా చేయొచ్చు. నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేకపోతే ఈ వీడియో మీరు ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ కమెంట్ చేయండి. మీకు డిగ్రీ కంప్లీట్ అయితే చాలు, ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీకు మొత్తం క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. MuleSoft అంటే ఇది. MuleSoft అనేది ఏంటి? ముందుగా MuleSoft ఏపీఐ టెస్టింగ్ చూసే ముందు వాట్ ఈజ్ MuleSoft? ఈ MuleSoft అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. MuleSoft అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎనీ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే అప్లికేషన్స్ కానీ, ఫైల్స్ని కానీ, డేటాబేసెస్ని కానీ మొత్తాన్ని మనం సాస్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ, క్యూస్ కానీ, క్లౌడ్ సర్వీసెస్ కానీ, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అన్నింటినీ ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి, ఇంటిగ్రేషన్ చేస్తే దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, డేటా ఎలా వస్తుంది, ఎలా చూడాలి అనే దాని గురించి మనం MuleSoftని యూజ్ చేస్తామంటే ఈ MuleSoftని సేల్స్ ఫోర్స్ వాళ్ళు కొనుక్కున్నారనమాట. దీన్ని ఎలాగ యూజ్ చేస్తామనే దాని గురించి మీకు మొత్తం క్లియర్ చేస్తాను. దిస్ ఈజ్ ద మై బాలా ట్రైనింగ్ స్టడీ సర్కిల్ అనమాట. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ కావాలి, ఏ కోర్స్ పవర్ఫుల్ ఉంది, దేని మీద చేస్తే మీకు త్వరలో జాబ్ వస్తుంది అనే గైడ్ లైన్స్తో పాటు మీకు కోచింగ్స్ కూడా, ట్రైనింగ్స్ కూడా, సపోర్ట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఎనీ కోర్స్, సర్వీస్ నో, సేల్స్ ఫోర్స్, AWS, Azure, GCP, DevOps, data engineering, data science, machine learning, deep learning, generative AI, agentic AI, IAM tools, cyber securities, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి. ఇప్పుడు వాట్ ఈస్ MuleSoft? MuleSoft ఈజ్ దెన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అనమాట. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వై వీఆర్ యూజింగ్ ద MuleSoft టు రిసీవ్ ద డేటా. MuleSoft ఏం చేస్తుంది? MuleSoft receives data, transforms data, validates it and routes it and call other systems and handle errors also. అసలు వాట్ ఈస్ MuleSoft ఈజ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. దీన్ని యూజ్ చేసుకొని అప్లికేషన్స్ అన్నిటిని ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అసలు మెయిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే రిసీవ్స్ డేటా, ట్రాన్స్ఫార్మ్స్ డేటా, వ్యాలిడేట్ డేటా, దాన్ని రౌట్ చేయాలి, కాల్ టు అదర్ సిస్టమ్స్. ఇప్పుడు డేటా అనేది రిసీవ్ చేసుకోవడం అని, తర్వాత ఆ డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ డేటాని ఒక యూనిఫైడ్గా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత అది వ్యాలిడ్ డేటా, ఇన్వాలిడ్ డేటా అనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత దాన్ని వేరే ఒకరికి పంపించాలి, దాన్ని రౌటింగ్ చేయాలి టు కాల్ అదర్ సిస్టమ్స్, వేరే సిస్టమ్కి పంపించాలి. అలా పంపించేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం. హ్యాండిల్ ఎర్రర్స్ అనమాట. వీటన్నిటిని చెక్ చేసేది MuleSoft ఏపీఐ టెస్టింగ్ అనమాట. ఈ ఏపీఐ టెస్టింగ్లో మనం జనరల్గా ఏం వాడతారంటే పోస్ట్ మ్యాన్ అండ్ దెన్ ఇంకేం వాడతారంటే ఇన్సోమ్నియా వాడతారు. ఇక్కడ సింపుల్గా మనం ఏం చెప్పాలంటే రెస్ట్ ఏపీఐ అంటారు అనమాట. రెస్ట్ ఏపీఐ. ఈ రెస్ట్ ఏపీఐలో ఏవే మెథడ్స్ ఉంటాయంటే గెట్ ఏపీఐ కాల్ అండ్ దెన్ పోస్ట్ ఏపీఐ కాల్, పుట్, ప్యాచ్, డిలీట్ ఉంటాయి. ఇవి ఏపీఐ కాల్స్ అంటారండి. ఈ ఏపీఐ కాల్స్ అనేది ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే ముఖ్యంగా మన అప్లికేషన్స్ అన్ని సర్వీస్ నౌ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, జనరేటివ్ AI అప్లికేషన్స్ కావచ్చు, చాట్ జీపీటీ, గ్రాక్, ఇవన్నీ ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో, మనకి ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ మన క్లౌడ్లో ఉన్నాయి. అందుకని క్లౌడ్లో ఉండటం వల్ల ఆ క్లౌడ్లో మనం న్యూ డేటాని యాడ్ చేయడం కానీ, అందులో డేటాని తీసుకోవడం కానీ, అప్డేట్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ అలాంటి చేయాలి అంటే మనం రెస్ట్ ఏపీఐ అంటే లైవ్ అప్లికేషన్ సర్వర్లో, డేటా అనేది డేటాబేస్ సర్వర్లో కాకుండా అప్లికేషన్ సర్వర్లో ఉంటే, అప్లికేషన్ సర్వర్లో ఉన్నప్పుడు అంటే లైవ్ డేటా అనేప్పుడు
లైవ్ డేటా మీద ఉన్నప్పుడు మనం ఇలాంటి తీసుకురావటము, యాడ్ చేయటము, ఎడిట్ చేయటము, అప్డేట్ చేయటము, డిలీట్ చేయటము చేసేదాన్ని మెథడ్స్ని గెట్ రెస్ట్ ఏపీ మెథడ్స్ అంటారు. రెస్ట్ ఏపీ మెథడ్స్లో హెచ్డిటిపి మనం ఏ యూఆర్ఎల్ని మనం పిక్ చేసినా కానీ చూసినా కానీ హెచ్డిటిపి ఉంటుంది, ఆర్ హెచ్డిటిపిఎస్ ఉంటుంది. హెచ్డిటిపిఎస్ అంటే 443 ఫోర్త్ నెంబర్, హెచ్డిటిపి అంటే 80 ఫోర్త్ నెంబర్ అనమాట. ఇవి మెథడ్స్ వాడతాము. అలా కాకుండా మన డేటా, మన ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్లో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్లో ఉంటే అప్పుడు మనం ఏమంటారంటే జేడీబీసీ వాడాలి కనెక్టర్ కోసం. ఇక్కడ కనెక్టర్స్ అంటే ఏంది, ఇంటిగ్రేటర్స్ అంటే ఏంది మొత్తం చెప్తాను అనమాట. జేడీబీసీ వాడినప్పుడు మనం ఏం వాడతారంటే అది ఎస్క్యూఎల్ కావచ్చు, ఆర్పి మై సీక్వెల్ కావచ్చు, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ కావచ్చు, ఆరికిల్ కావచ్చు, ఐబిఎం కావచ్చు, ఇంకా ఇంకేమైనా మాంగోడిబి ఇలాంటి ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అప్లికేషన్స్తో డేటా అనేది ఇక్కడ ఇలాంటి సర్వర్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇందులో యాడ్ చేయాలన్నా కానీ, డిలీట్ చేయాలన్నా కానీ, అప్డేట్ చేయాలన్నా కానీ సిఆర్ఈడి క్రియేట్, ఆర్ఈఏడి రీడ్, అప్డేట్, డిలీట్, ఆల్టర్, రివోక్, గ్రాంట్ అని ఇలా మెథడ్స్ వాడతాం కదా, వీటిని ఏమంటారంటే కార్డ్ మెథడ్స్ అంటాము. సేమ్ ఇలాగ డేటాలో మన డేటా అనేది డేటాబేస్లో ఉన్నప్పుడు ఇలాంటి మెథడ్స్ ఆడి మన డేటాని క్రియేట్ చేయటము, అప్డేట్ చేయటము, డిలీట్ అయితే ఎలాగైతే చేస్తామో అలాగే సేమ్ మన అప్లికేషన్స్ అనేది రియల్ టైమ్ అప్లికేషన్ సర్వర్లో ఉన్నప్పుడు మనం రెస్ట్ ఏపీ మెథడ్స్ వాడతాం అనమాట. అందుకని మనం ఏది చూసినా కానీ హెచ్డిటిపి కానీ హెచ్డిటిపిఎస్ అని ఉంటుంది, అందులో ఈ మెథడ్స్ వాడతాం అనమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు క్లియర్. ఇది చాలా ఈజీ అండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా జాబ్ తెచ్చుకోవచ్చు. మార్కెట్లో హైఫై డిమాండ్ ఉంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మినిమం పర్ మంత్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పర్ మంత్ ఎంత ఉందంటే 4 lakhs పర్ యానం పర్ ఇండియాలోనే ఉందన్నమాట. 4 lakhs యానం దాకా ఉంది. ఎవరైనా ఫ్రెషర్స్ అయినా కానీ మినిమం నేర్చుకోవాలంటే 2 years 3 years గ్యాప్ ఉన్న వాళ్ళైనా నేర్చుకోవచ్చు, చక్కగా ఈజీ జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం వాడతారంటే ఏబిఐ టెస్టింగ్. ఇక్కడ ఏబిఐ టెస్టింగ్ హెచ్డిటిపి స్టేటస్ కోడ్స్, తర్వాత ఎం యూనిట్ వాడతాము. ఎం యూనిట్ అంటే మ్యూల్సాఫ్ట్ యూనిట్ టెస్టింగ్ వాడతాం. తర్వాత ఇందులో సెట్ ఈవెంట్, మాక్ ఈవెంట్, స్పై, వెరిఫై కాల్, అసెట్ దట్, ఫ్లో రిఫరెన్స్, వీటన్నిటి గురించి ఇండివిజువల్గా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో సెషన్ క్రియేట్ చేసి మ్యూల్సాఫ్ట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. మాక్ ఈవెంట్, స్పై అంటే ఏంటి, తర్వాత వెరిఫై కాల్, అసెట్ దట్, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఏపీఐ కిట్ టెస్టింగ్ అంటే ఏంటి, కెన్ జనరేట్ ఫ్లోస్ ఫ్రమ్ ఆర్ఏఎంఎల్ ఆర్ ఓఏఎస్ అంటే ఏంటి, తర్వాత హెచ్డిటిపి మెథడ్స్, యూఆర్ఎల్ కదా, యూఆర్ఎల్ పారామీటర్స్, క్వైరీ పారామీటర్స్, హెడ్రస్, రిక్వెస్ట్ రెస్పాన్స్ స్కీమాస్, ఎర్రర్ రెస్పాన్సెస్, ఆర్ఏఎంఎల్ ఓఎస్ఎస్. ముఖ్యంగా మనకి ఇక్కడ వాట్ ఈజ్ ఆర్ఏఎంఎల్ ఓఏఎస్ అనే దాని గురించి మనం క్లియర్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఆర్ఏఎంఎల్ అంటే ఆర్ఏఎంఎల్ అండ్ ఓఏఎస్. ఆర్ఏఎంఎల్ ఓఏఎస్ ఎందుకు వాడతారు, ఇక్కడ డిఫైన్స్ ఏపీఐ కాంట్రాక్ట్. ఇక్కడ ఆర్ఏఎంఎల్ అంటే ముఖ్యంగా మనం చెప్పాలి అంటే గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఎలాగైతే మెథడ్స్ వాడతామో ఇక్కడ మనకి ఆర్ఏఎంఎల్ అంటే ఏం లేదండి, రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్ అంటాము. రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఇట్ ఈస్ ఇక్కడ మనకి సింపుల్ ఆర్ఎంఎల్ ఫైల్ ఎలా ఉంటుంది, గెట్ మెథడ్ ఎలా ఉంటుంది, పోస్ట్ మెథడ్ ఉంటుంది, జాసన్ ఫైల్ ఫార్మాట్లో తీసుకుంటాం అనమాట. ఇవన్నీ చెప్పాలి. పోస్ట్ ఏపీ ఆర్ఎంఎల్లో పోస్ట్ కస్టమర్స్ ఇవన్నీ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిసోర్సెస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, రిక్వెస్ట్ బాడీ, రెస్పాన్స్, డేటా టైప్స్, ఎగ్జాంపుల్స్. వీటితో పాటు ఇక్కడికి వస్తే పోస్ట్ మ్యాన్ టెస్టింగ్ ఎలా చేస్తాం, సెండ్ రిక్వెస్ట్ టు మ్యూల్ ఏపీఎస్, వ్యాలిడేట్ స్టేటస్ కోడ్, రెస్పాన్స్ బాడీ, అడ్రస్, అథెంటికేషన్, యూజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, యూఆర్ఎల్స్, టోకెన్స్, అథెంటికేషన్ టెస్టింగ్ చేయాలి. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అంటే ఏంటి, OAuth 2.0, JWT, జావా బేస్డ్ వెబ్ టోకెన్ అంటారు. బేసిక్ అథెంటికేషన్ అంటే క్రెడెన్షియల్స్ అంటాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే ఏపీ మేనేజర్ పాలసీస్, వీటన్నిటిని టెస్ట్ చేస్తాము. తర్వాత నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, టెస్ట్ ఇన్వాలిడ్ జాసన్ ఆర్ XML ఫైల్స్, రిక్వైర్డ్ ఫీల్డ్స్, డేటా టైప్స్, ఐడీస్, టోకెన్స్, హెడర్స్, క్వైరీ పారామీటర్స్. ఇక్కడ మనకి
ఏపీ పారామీటర్స్ అండ్ టెస్ట్ పాలసీస్ అంటే క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్, రేట్ లిమిటింగ్, ఓఆర్, ఐపీ అలౌ లిస్ట్, కార్స్, ఎస్ఎల్ఏ బేస్డ్ పాలసీస్. అండ్ దెన్ అసలు ఇంపార్టెంట్ మ్యూ యూనిట్ అంటే ఎం యూనిట్ అంటే మ్యూల్ యూనిట్ టెస్టింగ్ అనమాట. మ్యూల్ యూనిట్ టెస్టింగ్ ఎలా చేస్తాం? సెట్ ఈవెంట్ అంటే ఏంటి, మాక్ ఎక్స్టర్నల్ కాల్ అంటే ఏంటి, ఫ్లో రిఫరెన్స్ అంటే ఏంటి, అసెట్ డేటా, వెరిఫై కాల్, ఇవన్నీ చేయాలన్నమాట. తర్వాత మ్యూ యూనిట్ కి అండ్ దెన్ వర్సెస్ పోస్ట్ మ్యాన్ కి డిఫరెన్సెస్ ఏంటి ఏంటి, మ్యూ ఏం చేస్తాం, మ్యూల్ అప్లికేషన్ యూనిట్ ఇంటిగ్రేషన్ లెవెల్ టెస్టింగ్ అండ్ దెన్ వైట్ బాక్స్ టెస్టింగ్ డన్ బై డెవలపర్స్ చేస్తారు. మ్యూ యూనిట్ ఇట్ హ్యాస్ డెవలపర్ డన్ బై డెవలపర్స్ అనమాట. ఏపీఐ పోస్ట్ మ్యాన్కి వచ్చేసరికి ఏపీ ఎండ్ పాయింట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ అన్నాం కదా. అవుట్ సైడ్ ఇన్ టెస్టింగ్ యూజువల్లీ బై టెస్టర్స్ అండ్ డెవలపర్స్ చేస్తారు అనమాట. డెవలపర్స్ చేస్తారు, క్యూఏ కూడా చేస్తారు. ఇక్కడ ఇది ఓన్లీ డెవలపర్ చేస్తారు, ఇది డెవలపర్స్ క్యూఏ కూడా చేస్తారు అనమాట. తర్వాత టెస్ట్ పిరమిడ్ ఎలా ఉంటుందంటే ఏపీఐ టెస్ట్స్ అంటే ఇంటిగ్రేషన్ టెస్ట్, యూనిట్ టెస్ట్స్ ఉంటాయి. ఇక్కడ స్లోయర్, కాస్ట్లీ, లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ కావాలి, ఫాస్టర్, షేపర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్. మనకి సిఐసిడి పైప్ లైన్స్ ఎలా ఉంటుంది, గిట్లో డేటాని పుష్ చేస్తాము, పుష్ చేసిన తర్వాత మావెన్ బిల్డ్ చేయాలి, మావెన్ బిల్డ్ చేసి ఎం యూనిట్ టెస్ట్ వస్తుంటే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే మావెన్ బిల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూ యూనిట్ టెస్ట్ వస్తాయి. అండ్ దెన్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం, అండ్ దెన్ డిప్లాయ్ చేస్తాం, అండ్ దెన్ ఏపీఐ టెస్టింగ్ ఎక్కడ చేస్తాం, ఇది పోస్ట్ మ్యాన్ ఆర్ ఇన్సోమ్నియా చేస్తాం. తర్వాత మనకి లాస్ట్ది 19th టాపిక్ ఏపీఐ టెస్ట్ చెక్ లిస్ట్ ఎలా చేస్తాం, హ్యాపీ పాత్, ఇన్వాలిడ్ ఇన్పుట్, మెసేజింగ్, మిస్సింగ్ ఫీల్డ్స్, అథెంటికేషన్ ఫెయిల్యూర్, ఆథరైజేషన్ ఫెయిల్యూర్, టైమ్ అవుట్, బ్యాక్ అండ్ ఫెయిల్యూర్స్, ఎంటీ రెస్పాన్స్, డూప్లికేట్ రిక్వెస్ట్, లార్జ్ పేలోడ్, బౌండరీ వాల్యూస్, ఎర్రర్ రెస్పాన్స్ ఫార్మేట్, ఇవన్నీ వస్తాయి అనమాట. తర్వాత మనం సింపుల్గా కామన్ టూల్స్ ఏమి యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం ఎనీ పాయింట్ స్టూడియో వాడతాం. ఎనీ పాయింట్ స్టూడియో, ఎం యూనిట్, పోస్ట్ మ్యాన్, ఏపీఐ మేనేజర్, ఆర్ఏఎంఎల్ ఓఏఎస్ అండ్ దెన్ డేటా వేవర్ అండ్ దెన్ మావెన్, ఇవన్నీ కామన్ టూల్స్గా యూజ్ చేస్తాం మనం మ్యూల్సాఫ్ట్లో. ఇవి అంటే ఎనీ పాయింట్ స్టూడియో, ఎం యూనిట్, పోస్ట్ మ్యాన్, ఏపీఐ మేనేజర్, ఆర్ఏఎంఎల్ ఓఏఎస్, డేటా వ్యూ అండ్ దెన్ మావెన్ వాడతాం అనమాట. ఇవన్నిటి గురించి మీకు ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మీకు మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా రియల్ టైంలో ఎలా చేస్తాం, ఎలా చేయి అని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అండర్స్టాండ్ ద కంటెంట్ కాంట్రాక్ట్, ఆర్ఏఎంఎల్ ఓఎస్ అంటే ఏంటి, టెస్ట్ ఎర్లీ, కవర్ ఆల్ సినారియోస్, యూజ్ ఎం యూనిట్ ఫర్ యూనిట్ టెస్ట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్ట్, యూజ్ పోస్ట్మెన్ ఫర్ ఏపీ ఎండ్ పాయింట్ టెస్ట్, ఆటోమేట్ అండ్ ఇంటిగ్రేట్ ఇన్ సిఐసిడి పైప్ లైన్. సిఏ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ అండ్ దెన్ డిప్లాయ్మెంట్ కూడా అనొచ్చు అనమాట. చాలా పదాలుగా పిలవచ్చు. ఇవంతా మ్యూల్సాఫ్ట్ యూజ్ చేస్తారు. అంటే మ్యూల్సాఫ్ట్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మన డెవలపర్ కోడ్ అనేది గిట్లోకి కమిట్ చేసిన తర్వాత మావెన్ బిల్డ్ చేస్తుంది అనమాట. బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు మనం టెస్ట్ చేస్తారన్నమాట, డెవలపర్స్ టెస్ట్ చేస్తారు, అందులో యూనిట్ టెస్ట్ చేస్తారు. అది ఎం యూనిట్ అంటాం అనమాట, మ్యూల్ యూనిట్ అంటాం. ఆ మ్యూల్ యూనిట్ డెవలపర్సే చేయాలి. తర్వాత దానికి వచ్చిన తర్వాత ఆ టెస్ట్ అన్ని రిజల్ట్స్ వచ్చిన దాన్ని ప్యాకేజ్గా చేసి అది అక్కడ డాకర్ అంటే ప్యాకేజెస్గా చేస్తే దీన్ని డాకర్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏపీఐ టెస్టింగ్ చేయాలి. ఆ అప్లికేషన్ అనేది డిప్లాయ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత యూసేజ్లోకి వచ్చిన తర్వాత గెట్ కాల్, పుట్ కాల్, పోస్ట్ కాల్, ప్యాచ్ కాల్ యూజ్ చేసి మనం అప్లికేషన్ అనేది కరెక్ట్గా లోడ్ బ్యాలెన్స్ టెస్టింగ్ అన్ని చేస్తుంటాం అన్నమాట. అసలు మ్యూల్ సాఫ్ట్ ఏపీఐ టెస్టింగ్ ఏమంటే టెస్ట్ ఎర్లీగా ముందు చేయాలి, తర్వాత టెస్ట్ ఆఫ్ తరచుగా చేస్తుండాలి. డెలివరీ క్వాలిటీ ఏపీఐస్, మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ లూజ్ కాకుండా, లాస్ట్ కాకుండా ప్రాపర్గా సెక్యూర్గా ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్కి సెండ్ అవుతూ ఉండాలి. ఇలా చేసేదని మ్యూల్సాఫ్ట్ ఏపీఐ టెస్టింగ్ అంటారు. ఈ మ్యూల్సాఫ్టే కాదు ప్రతి ఒక్క దాని గురించి మీకు నీట్గా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బై బై, టేక్ కేర్.